హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇది భయంకరమైన విషయమే, ఒళ్ళు జలధరింపజేసే విషయమే. ఒక చేపలో పెద్ద నాగుపాము బయటపడింది. అవును, చేపను వండుకుని తిందామనుకున్న ఆ కుటుంబానికి ఒక నాగుపాము ప్రత్యక్షమైంది. దాని కడుపులో నాగుపాము కనిపించింది. ఆ నాగుపాము మృత పరిస్థితిలో ఉంది. తల మాత్రం భద్రంగా ఉంది, మిగతా శరీర భాగం అంతా కుళ్ళిపోయింది. అంటే ఆ చేప నాగుపామును మింగేసింది. ఆ ఇంటి వాళ్ళు కాస్త జాగ్రత్త పడ్డారు కాబట్టి ఆ పాము విషయం బయటపడింది. దాన్ని అలాగే ఏమాత్రం చూసుకోకుండా కోసుకుని తినుంటే ఏం జరిగేది? ఇప్పుడు ఈ విషయం కలకలం రేపుతోంది. అవును, చేప కడుపులో కోబ్రా బయటపడింది. కేరళలోని అలప్పుడి గ్రామానికి చెందిన తనూజ్ ఒక వ్యవసాయదారుడు. అతని వ్యవసాయ క్షేత్రానికి సమీపంలో ఒక చెరువు ఉంటుంది. అతనికి చేపలంటే చాలా ఇష్టం. ఎప్పుడు రెగ్యులర్గా చేపలు పడుతుంటాడు. ఒకటో రెండో చేపలు ఇంటికి తీసుకొచ్చి తన భార్యకు ఇస్తాడు, వంట చేయమని చెప్తాడు. ఈసారి కూడా ఆ కొలంలో ఒక చేపను పట్టాడు. గాలం వేసిన కొద్దిసేపట్లోనే చేప దొరికింది. దాదాపు 1.5 కిలోల బరువు ఉంటుంది. ఆ చేపను తీసుకొచ్చి చాలు ఈ పూటకు చాలు అంటూ తీసుకొచ్చి తన భార్యకు ఇచ్చాడు. ఆ భార్య ఆ చేపను శుభ్రం చేసి 2 ముక్కలుగా కోసి ఒక్కసారిగా షాక్ గురైంది. ఎందుకంటే దానిలో కోబ్రా ఉంది. ఎస్, దాదాపు 2 అంగుళాలు 3 అంగుళాలు సైజు పెద్ద పామే ఆ చేప కడుపులో బయటపడింది. దీంతో ఆమె ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై భర్తను పిలిచింది. భర్త వచ్చి చూస్తే అది పామే. పాము పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. తలభాగం మాత్రం ఆ పడగ అలాగే ఉంది. ఆ పడగ పైన తలభాగంలో ఉన్న చారలను చూసి అది నాగుపాము అని డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఒక్కసారిగా భయకంపితులైపోయారు. ఆ చేపను ఆ పామును తీసుకెళ్లి గోతిలో పాతేశారు. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసి పెద్ద ఎత్తున వైరల్ అయింది. జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే చేపలు పాములను మింగుతుంటాయి, చిన్న చిన్న చేపలను మింగుతుంటాయి. కానీ ఈ చేప ఎందుకు పెద్ద పామును మింగేసింది, అది కోబ్రాను. ఇప్పుడు కేరళలో ఈ విషయం వైరల్గా మారింది, సంచలనంగా మారింది. ఆ కుటుంబం ఆ చేపను తింటే పరిస్థితి ఎలా ఉండేదంటూ కూడా ఇప్పుడు జనం చర్చించుకుంటున్నారు. ఎంతైనా చేప కడుపులో నాగుపాము దొరకడం భయంకరమైన విషయమే కదా.